Priya. Welcome to Direct News. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియా రంగం చెప్పుకోవడానికే తప్ప కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న చందంగా తయారైంది. పాలకులు ప్రతి వర్గాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నప్పుడు మరి జర్నలిస్టులు కూడా ఓటున్నాయి కదా, వారికి కూడా కుటుంబాలు ఉన్నాయి కదా, వారి హక్కులు కూడా తీర్చాలి అని అనే కనీస సోయి లేకపోవడం విడ్డూరంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అవిశ్రాంతంగా పోరాడిన అన్ని రకాల జర్నలిస్టులు యూనియన్లకు అతీతంగా వచ్చి ఉద్యమం కోసం అహర్నిశలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో తమ వంతు పాత్రను గణనీయంగా పోషించారు. తర్వాత తమ హక్కులు సాధించబడతాయని, అన్నీ అమలు చేయబడతాయని భావించిన జర్నలిస్టులకు ఆశలన్నీ అడియాశలయ్యాయి. ముఖ్యంగా పాలకులు ఏవైతే హామీలు ఇచ్చారో జర్నలిస్టులకు అవి నేటికి నెరవేరబడలేదు. జర్నలిస్టులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూస్తున్నారు తప్ప వారి యొక్క ప్రయోజనాల కోసం పాలకులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రతి ఒక్క కులానికి భవనాలు నిర్మించారు. జర్నలిస్టులకు కూడా ఒక కులం అనుకోండి, జర్నలిస్టులకు కూడా ఒక భవనం ఉండాలా వద్దా? ప్రతి కులానికి భవనాలు నిర్మించినప్పుడు జర్నలిస్టుల కులం అనే ఒక భవనాన్ని ఎందుకు విస్మరిస్తున్నానని మేము ప్రశ్నిస్తున్నాం. ఇకపోతే ఈ ఆత్మగౌరవ భవనాల కోసం ప్రతి జర్నలిస్టు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా సమాజంలో ఒక క్రిమిలేర్ వర్గంగా, ఒక మేధావి వర్గంగా చెప్పుకోబడుతున్న జర్నలిస్టులు కష్టాల సుడిగండ్లలో సలసలా కాగుతున్నారు. వారి పిల్లలకు ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నారు కాబట్టి ఉచితంగా జర్నలిస్టుల పిల్లలకు విద్యను అందించాలి. వారి ప్రభుత్వము ఓటు బ్యాంక్ వేసిన వాళ్ళకు 4 సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తుంది. ఆ 500 రూపాయలు కూడా కాకుండా జర్నలిస్టులందరికీ ఫ్యామిలీకి సంవత్సరానికి 6 సిలిండర్లను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా అద్దెలు కట్టలేని పరిస్థితిలో, కిరాయిలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రతి జర్నలిస్టుకు ఇల్లు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీరు పాలకులు పెట్టే ప్రభుత్వ పథకాల్లో ఎన్నో పేదలకు ఇల్లు నిర్మిస్తున్నారు. అంటే జర్నలిస్టులు పేదవారు కాదా? జర్నలిస్టులు పేదలు లేరా? 99% మంది జర్నలిస్టులు పేదరికంగానే ఉన్నారు. ఒక పూట తిని, ఒక పూట పస్తులుండి తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరిస్తున్న జర్నలిస్టులకు వారి హక్కులను అమలు చేసేటప్పుడు కనీసం నోచుకోకుండా అవుతుంది. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు కూడా కనీసం జర్నలిస్టులకు వర్తించవా? రాజ్యాంగం కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషి అయిన ప్రతి ఒక్కరికి గూడు నీడ హక్కులు కల్పించాయి కదా, అవి జర్నలిస్టులకు వర్తించవా? రాజ్యాంగంలో ఉన్న హక్కులు కూడా జర్నలిస్టులు వర్తించకుంటే, పాలకులు పట్టించుకోకుంటే, ఇటు రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా, అటు యాజమాన్యాలు గాలికి వదిలేస్తే జర్నలిస్టులను ఆదుకునేదే ఎవరు? జర్నలిస్టు తమ జీవితాన్ని ఎలా గడపాలని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా జర్నలిస్టులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారి హక్కులను అమలు చేయాల్సిందిగా పాలకులను విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇదే ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాం.